హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. సిసిలియన్ స్టైల్లో మంచి మంచి డిషెస్ అన్నీ కూడా ఉంటాయి. పాస్తాలు, స్పగటీలు ఇలాంటివే కాకుండా ఒక చక్కటి బర్గర్ స్టైల్ కూడా అథెంటిక్గా సిసిలియన్స్ తినేది ఉందన్నమాట. చూడ్డానికి బర్గర్లా ఉంటుంది కానీ సింపుల్ ప్యాటీతో తయారు చేసుకుంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్నాం సిసిలియన్ వేగన్ ప్యానల్. ఈ సిసిలియన్ వేగన్ ప్యానల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చిక్ పీస్ ఉడికించినవి తీసుకున్నాం 1 కప్పు, మోజరెలా చీజ్, కొద్దిగా ఆరిగానో, క్యాష్యూ నట్స్ జీడిపప్పు అనమాట, అలాగే బేసిల్ లీవ్స్ డ్రైడ్ అనమాట కొద్దిగా తీసుకున్నాం, ఫ్రెష్ కూడా వాడచ్చు, ఒక నిమ్మ చెక్క, కొద్దిగా బటర్, వెల్లుల్లి, ఇంకా బ్రెడ్ అనమాట. ఓకే, డ్రై రోస్ట్ కాబట్టి ఫస్ట్ గార్లిక్, చిక్ పీస్, ఇంకా క్యాష్యూ వీటన్నిటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. అందుకోసం రెడీ చేసుకుంటాం. చాలా చక్కటి డిష్, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా అలా ఫాలో అవ్వండి. ఎంత ఈజీగా అయిపోతుందంటే ఈ రోజే కూడా మీరు ట్రై చేయొచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ కొద్దిగా ప్యాన్ వేడైన తర్వాత గార్లిక్ వేసుకుంటున్నాం. గార్లిక్ నేను చాప్ కూడా చేయట్లేదు. రీజన్ ఏంటంటే మళ్ళీ బ్లెండ్ చేస్తాం కాబట్టి హోల్ గార్లిక్ అలా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగంత రోస్ట్ అయితే చాలు. ఎందుకంటే ఈ మిశ్రమం ఏదైతే మనం తయారు చేసుకుంటామో ఈ ప్యాటీని తర్వాత మళ్ళీ చక్కగా గ్రిల్ కూడా చేస్తాం అన్నమాట. కాబట్టి అప్పుడు కూడా కుక్ అవుతుంది. కాబట్టి ఇది పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలాగే కాజు, పీస్ కూడా వేస్తున్నా. ఆల్రెడీ సోక్డ్ అండి, ఇవి నానబెట్టినవి. అలా వేగుతూ ఉంటాయి. మనకి ఇంకో పని ఉంది. బ్రెడ్ ప్యాటీ ఏదైతే ఉందో మనకు చక్కగా కట్ చేసుకొని రెడీ చేస్తాం. ఈ బ్రెడ్కి కొద్దిగా బటర్ అప్లై చేస్తున్నాం. ఈ విధంగా డ్రై రోస్ట్ అయిపోయింది. దీన్ని బ్లెండర్లోకి తీసుకుంటాం. ఈ విధంగా ఉంది. దీన్ని బ్లెండ్ చేసి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. కొద్దిగా ఆరిన తర్వాత చేద్దాం. అక్కడ పెట్టేసి బ్లెండ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను. ఈలోపు బ్రెడ్ కూడా గ్రిల్ అవుతూ ఉంటుంది కదా. బటర్ అప్లై చేసిన బ్రెడ్ని ప్యాన్ మీద పెట్టేసుకున్నాం. బ్రెడ్ నీట్గా టోస్ట్ అవ్వాలన్నమాట. వావ్, చాలా త్వరగానే ఫాస్ట్గా చక్కగా వచ్చేసింది. బ్యూటిఫుల్. చిక్ పీస్ అన్నీ వేసి బ్లెండ్ చేసుకోవాలని చెప్పాను కదా. ఈ విధంగా బ్లెండ్ అయింది. బ్లెండ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. అంతకుముందు కూడా చూసారు, చిక్ పీస్ అన్నీ కూడా వేసి ఇచ్చేసాం. దీన్ని
ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కలుపుకోవాలి. ఓకే, ఒకవేళ బాగా డ్రైగా ఉంటే కొద్దిగంత వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. తడిగా ఉండకూడదు, పొడిగానే ఉండాలి. ఇందులో మోజరెల్లా చీజ్ వేస్తున్నాం. అలాగే ఆరిగానో, మంచి ఫ్లేవర్స్ వస్తాయి ఆరిగానో ఇంకా బేసిల్ తోటి. బేసిల్ ఫ్రెష్ కనుక దొరికితే ఫ్రెష్ బేసిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. బేసిల్ వేసాం. అలాగే ఒక చిన్న నిమ్మకాయ చెక్క పిండాము. ఓకే, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాం. హాఫ్ స్పూన్ అంతేనండి, ఎక్కువ లేదు. జస్ట్ ఒక చిన్న ముద్ద రావాలి. ఆ తర్వాత పాటీ చేసుకుంటాం కదా. పాటీ అంటే తెలుసు కదా మనకు, వడలాగా చేసేసుకుంటాం అలాగా. ఎగ్జాక్ట్ షేపు సైజు కావాలంటే ఇలా బర్గర్ తీసుకొని దీని మీద పెట్టుకొని ఆ సైజ్ కట్ చేసేసుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. పార్టీ రెడీ. దీన్ని గ్రిల్ చేసుకోవాలి. నేను స్టవ్ వెలిగించుకొని చేయి కడుక్కొని మీకు కనిపిస్తాను. ఆ విధంగా చక్కటి పార్టీ రెడీ అయింది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే దీంట్లో బైండింగ్ కోసం మనం ఏం ఫ్లవర్స్ ఇట్లాంటివి యూజ్ చేయలేదు కాబట్టి పొడిగానే ఉంటుంది. అందుకని కొద్దిగా బటర్ వేసి రిమైనింగ్ ఇంకో సైడ్ కోసం పార్టీని గ్రిల్ చేసుకోవాలి. మిగిలిన బటర్ కూడా వేసేస్తున్నాను. రైట్, పార్టీ రెడీ అయిపోయింది. నౌ బ్రెడ్ ముక్కల మీద పార్టీ పెట్టేసుకొని డైరెక్ట్ ప్రెజెంటేషన్లో మీకు చూపిస్తాను. ఇంత సింపుల్గా ఉంది కదా. స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సింపుల్గానే ఉంటాయి. అదే కోవకు చెందింది ఇది కూడా. కేక్ కట్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వకండి. బర్గర్ మొత్తాన్ని తీసి తినడం కష్టం అవుతుంది కాబట్టి కట్ చేస్తున్నాం. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ తోటి సెట్ చేసేసుకున్నాం. చాలా చక్కటి చికెన్ స్నాక్ ఐటమ్ మనం తయారు చేసుకోబోతున్నాము. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్ లాగానే ఉంటుంది, కాకపోతే పార్టీ స్నాక్కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సింగిల్ బైట్స్లో తినడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అద్భుతమైన డిష్ మనం తయారు చేసుకోబోతున్నాం.
చికెన్ మీట్ బాల్స్. ఈ చికెన్ మీట్ బాల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బోన్లెస్ చికెన్ కొద్దిగా, బ్రెడ్ క్రమ్స్, టొమాటో, కొద్దిగా ఫ్లార్, ఆల్ పర్పస్ ఫ్లారు లేకపోతే మైదా పిండి తీసుకోవాలి. అలాగే మోజరెల్లా చీజ్, మష్రూమ్, కాజు అంటే జీడిపప్పు, టొమాటో పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా వెల్లుల్లి, ఆల్ స్పైస్ పౌడర్ అన్నమాట ఇది, అది కొద్దిగా, అలాగే ఆరిగానో ఇంకా థైమ్. ఫస్ట్ ఏంటంటే పెనం వెలిగించుకొని గార్లిక్ ఇంకా కాజు ఈ రెండింటినీ కూడా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బ్లెండ్కి ఈజీగా ఉండడానికి. అందుకోసం పెనం పెట్టుకున్నా. పెనం వేడయ్యేలోపు చికెన్ కట్ చేసుకున్నా. రఫ్ చాపు చికెన్ ముక్కలు గిక్కలు ఏం పెద్దగా పట్టించుకోకర్లేదు, ఎందుకంటే వీటన్నింటిని మళ్ళీ బ్లెండింగ్ చేసేస్తాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే చాలు. అలాగే కొద్దిగా జీడిపప్పు అండ్ వెల్లుల్లి, మొత్తంలో సగం వెల్లుల్లి వేస్తున్నాను. కాస్తంత డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది డ్రై రోస్ట్ అయిన తర్వాత ఒక మిక్సీలో చికెను, అలాగే ఈ డ్రై రోస్ట్ చేసిన గార్లిక్ ఇంకా క్యాష్యూ ఓకే. ఇది ఇలా ఉంది. ఇది బ్లెండ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్న తర్వాత అలా చక్కగా ఫాలో అవుతుందండి. ఈ విధంగా వచ్చింది బ్లెండ్ అయిన తర్వాత మిశ్రమం. దీన్ని ఏం చేస్తామంటే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా తీసేసుకొని దాంట్లో మిగిలిన ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసుకొని మీట్ బాల్స్ రెడీ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు చీజ్ వేస్తున్నా, అలాగే కొద్దిగా ఫ్లారు తర్వాత తడిని బట్టి కావాల్సినంత వేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ క్రమ్స్, దీంతో పాటు కొద్దిగా సాల్ట్, పెప్పర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ముద్ద చేసుకోవాలి. దీంట్లో కనుక కొద్దిగా మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనిపిస్తే బ్రెడ్ క్రమ్స్ కానీ ఫ్లవర్ కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఆ మాయిశ్చర్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా రెడీ అయిన ముద్దలో నుంచి కొద్దిగా ఈక్వల్ క్వాంటిటీలో పీసెస్ తీసుకొని బాల్స్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా బాల్స్ లాగా తయారు చేసి అలా పక్కన పెట్టేసుకుందాం. ఈ బాల్ సైజ్ కంప్లీట్లీ మీ ఇష్టం అండి.
మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. అలాగే పెనం పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నా. ఇందులో డీప్ ఫ్రై ఆర్ షాలో ఫ్రై మనకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. అది వేడవుతూ ఉంటుంది. ఈలోపు వెజిటేబుల్స్ కూడా కటింగ్ ఉంది కదా, ఈ పని చేసుకుందాం. టొమాటో విత్ సీడ్, అండ్ మష్రూమ్. వెజిటబుల్ కటింగ్ కూడా అయిపోయింది. ఇంకో పెనం పెట్టేసుకొని సాస్ కూడా రెడీ చేసుకుందాం ప్యారలల్గా. పెనం ఆల్రెడీ వేడైపోతుందండి. అండ్ సాస్ కోసం ఫైనల్ కటింగ్. గార్లిక్ చాప్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సాస్ ప్యాన్లో సాస్ కోసం రెడీ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని మొదట గార్లిక్ కాస్త వేడైన తర్వాత మష్రూమ్ వేస్తున్నా. కొద్దిగా మష్రూమ్ సాత్ అయిన తర్వాత టొమాటో. ఇటువైపు ఆయిల్ బాగా వేడైపోయింది. ఇందులో నేను చికెన్ మీట్ బాల్స్ వేసేస్తున్నాను. కొద్దిగా టొమాటో మ్యాష్ అయిన తర్వాత, అంటే మగ్గుతుంది కదా, అలా మగ్గిన తర్వాత టొమాటో పేస్ట్ కొద్దిగా వాటర్లో కలిపి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటిగా పొళ్ళని వేసేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్, థైమ్, ఆల్ స్పైస్ మిక్స్ అన్నమాట. ఇది మొత్తం మసాలాలన్నీ కూడా ఉంటాయి. అలాగే ఆర్గానో. కారం పడిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి పెప్పర్ అవసరం లేదు. కొద్దిగంత సాల్ట్ మాత్రం వేసుకుంటాం. సాస్ రెడీ. ఇటువైపు మీట్ బాల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ మీట్ బాల్స్ని ఒక్కొక్క దాన్ని తీసి ఇందులోకి షిఫ్ట్ చేయాలి.
కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే చక్కగా ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి కదా. చూస్తున్నారా లోపల నుంచి చీజ్ సాగుతూ ఎంత బాగుందో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.